మాకు ఇంకొక కోరిక కూడా ఉన్నది. అత్యంత దారుణమైనటువంటి కలియుగంలో జన్మించిన మేము తొందరగా కృష్ణుని యొక్క అనుగ్రహానికి పాత్రలం కావాలి. ఏ కథను వినడం వలన మాకు కృష్ణ ప్రాప్తి కలుగుతుంది. ఆ కృష్ణ ప్రాప్తి కలగడానికి ఏదైనా నీవు ఒక ఉపాయాన్ని చెప్పుతావు కదా, ఆ ఉపాయం ఎటువంటిది ఉండాలి అంటే అత్యంత సులభమైనటువంటిది ఉండాలి. గులాబ్ జామును నాలుక పైన వేసుకుంటే జరున జారి లోపలికి పోతుంది ఎట్లానో, ఆ కథ వినగానే మాకు కృష్ణుని యొక్క అనుగ్రహం కావాలి. కర్మానుష్ఠానాలు చేస్తే, ఇవాళ కర్మానుష్ఠానం చేస్తే 10 రోజులకు, నెల రోజులకు ఫలం వస్తుంది. భాగవత కథను ఇవాళ వింటే ఇంకా కొన్ని రోజుల తర్వాత మనకు ఫలం వస్తుంది అని కాకుండా, ఏ కథను వెంటనే వింటూ ఉండగానే కృష్ణుని యొక్క ప్రాప్తి కలుగుతుందో అటువంటి కథను మాకు వినిపించవయ్యా అని ప్రార్థన చేసినారు. ఈ ప్రార్థనను విన్నటువంటి సూత భగవానుడు చాలా సంతోషపడ్డాడు. హే శౌనకాదుషులారా, మీరు అడిగినటువంటి ఏ ప్రశ్న కలదో ఈ ప్రశ్న చాలా సంతోషాన్ని కలిగించినది.